ఫస్ట్ పార్ట్ వచ్చి పెరుగుదల వికాసము లేదా శిశు అభివృద్ధి అనే పేరుతో తీసుకున్నాడు. ఈ శిశు అభివృద్ధి అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి దీంట్లో ఈ యొక్క సైకాలజీకి అత్యంత ముఖ్యమైనటువంటి యూనిట్ పునాది యూనిట్గా నేను పేర్కొంటాను. ఎందుకు అంటే మీ దగ్గర ఉన్నదంతా చిన్న పిల్లలే. ఆ పిల్లల యొక్క ఫిజికల్ పెరుగుదల ఎలా ఉంటుంది, మెంటల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వారిలో భాషా వికాసం ఎలా జరుగుతుంది, మానసిక ప్రజ్ఞా సామర్థ్యాలు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఏ వయసులో పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో తెలిసి ఉంటే కదా ఒక టీచర్ పిల్లవాడికి పాఠ్యాంశాన్ని బోధించేది. మరి టీచర్కి ఏం తెలిసి ఉండాలి అంటే విద్యార్థి యొక్క స్వభావం తెలవాలి. ఎందుకు? విద్యార్థి ఏ వయసులో ఎలా మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా నేర్చుకుంటాడు, అతని యొక్క నైతిక, సాంఘిక, మానసిక, మోరల్ యొక్క వికాసాలు ఎలా అభివృద్ధి చెందుతాయి, భాషా వికాసం ఎలా డెవలప్ అవుతుంది, అంశాలు నీకు తెలిసినప్పుడు ఏం చేస్తావు టీచర్గా? ఏ వయసులో పిల్లవానికి ఏం నేర్పాలో అదే నేర్పుతావు.